హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి టమాటా వంకాయ అండి. మసాలాతోనండి. మసాలా ఎలా చేసుకోవాలి ఏ విధంగా చూస్తామండి. ఇదైతే ఇప్పుడు నేను టమాటాలు ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ పోస్తున్నాను, ఆయిల్లో వేస్తున్నాను. ఇది ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ టమాటా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉడికేలోపు మనము ఇది కొంచెం గోలిన తర్వాత మనం దీంట్లోకి ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకొని పల్లీలు వేసుకోవాలి. జీలకర్ర, మనం ఎల్లిపాయ వేసామంటే జీలకర్ర ఖచ్చితంగా ఉండాలి. ఇది కలమాకు కొత్తిమీర పొడి అండి, పొడి చేసి పెట్టుకున్నాను. మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మెంతులు కొంచెం పల్లీలు వేసుకున్నాను. శనగపప్పు కూడా వేసాను దీంట్లోనే. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలండి. కొద్దిగా పసుపు ఇందులో వేసుకోవాలి. మళ్ళీ మనం పోపులో కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకొని మనము దీన్ని కొంచెం ఉమ్మగిల్లే పెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఉడకాలి అంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి పైన నుంచి. నా దగ్గర అయితే దొడ్డుప్పు ఉంది, అది వేసుకున్నాను నేను. అది వేసేసుకొని కొంచెం గోలే వరకు పెట్టుకొని ఇది చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత వంకాయ టమాటా చిన్నగా ఉన్నాయండి, చెర్రీలాగా. అవైతే ఆయిల్ పోసి ఫస్ట్ ఆయిల్లో ఇవైతే వేసి పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి మూత పెట్టాను. మొగిలే వరకు అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడైతే ఉల్లి పొరకు ఉంటుంది కదా, అదైతే కట్ చేసి పెట్టుకొని బాగా కడిగేసి వేసుకున్నాను. ఇది కొంచెం ఇవి గోలిన తర్వాత పైనుంచి వేసుకున్నాను నేను. ఇది కూడా కొంచెం మళ్ళీ కలిపేసి పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్లి పొరకు కూడా వేసాం కదా, కొద్దిగా ఉప్పు మళ్ళీ వేసేసుకొని పక్కా పెట్టేసుకోవాలండి. ఇది బాగా గోలాలి కదా. కొద్దిగా అయితే మనం మూత పెట్టేసుకొని గోలే వరకు ఉంచుకుందాము. మూత పెట్టేసుకొని ఇది కొద్దిగా గోలాలి, ఇది మెత్తబడాలి కదా కాయ. అదే వరకు చింతపండు పులుసు అండి. నేను కొద్దిగా చింతపండు పులుసు అయితే తీసుకున్నాను. మిక్సీలో వేసుకోవచ్చు. మనం చింతపండు నార గింజ అంతా తీసేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెంసేపు నానబెట్టేసుకొని అది నానుతుంది. మనం అన్నీ చేసుకునేసి అది నాని బాగుంటుంది. నార తీయడానికి ప్లస్ గింజ తీయడానికి వస్తుంది. మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. నేను మిక్సీలో వేయలేదు. ఇది మసాలా పట్టుకున్నాను కదా, ఈ మసాలా అయితే ఇప్పుడు దీంట్లో వేసేసి మూత పెట్టేసి అది ఉడుకుతుంది కదా. ఉడికేలోపు నేను చింతపండు రసం తీసేసుకొని ఇప్పుడు ఇందులో అయితే మనం ఆ చింతపండు రసం కూడా పోసుకొని మనము ఇది కారం వేసుకోవాలి. ఇంతకుముందు కారం ఏం వేయలే కదా, కారం వేసుకోవాలి. కారం వేసేసుకొని దీంట్లోనే ధనియా పొడి, జీరా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కారం అంతా పట్టాలి. దొడ్డుప్పు వేస్తాం కదా, అది కూడా కలవాలి కదా, అది వేసేయాలి. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, నేను చింతపండు రసం తీసాను కదా, అయితే అది పోసాను ఫస్ట్. ఇప్పుడు కొంచెం గ్రేవీ అనేది తక్కువ ఉంది అనేసి మళ్ళీ నేను చింతపండు నీళ్ళు మళ్ళీ కొంచెం పోసుకున్నాను. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం గ్రేవీ తిక్కుగా తింటారు, కొంతమంది చాలా లైట్గా వాటర్లా ఉండేటట్టు తింటారు కదా, అది మన ఇష్టము. ఇవైతే వంకాయలు చాలానే ఉండే, చూసేసరికి అన్ని పుచ్చులు వచ్చి కొన్ని పొయ్యి కొద్దిగా వచ్చాయి. ఇప్పుడైతే చూసారు కదా, అది పసుపు కూడా మళ్ళీ పప్పులో వేసుకున్నాను. మిక్సీ అది ఉడికే వరకు పెట్టేసుకొని మనకి ఎంత కావాలంత వరకు ఉడకబెట్టేసుకొని, కొంతమంది కాయలా తింటే కొంతమంది మెత్తగా కావాలి కదా, అట్లా కూడా కొంచెం మెత్తగా వరకు పెట్టుకుంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చడిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకున్నాను పొయ్యి. కూర అయితే చాలా టేస్ట్గా బాగుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం మసాలాలు ఎక్కువ వేసే బదులు ఇలా లైట్గా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.